ప్రేక్షకులారా ప్రేక్షకులారా మా వీడియో తప్పకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ తాత జీవిస్తూ ఉండేవాళ్ళు. అవ్వ ఎంతో కష్టపడుతూ ఉండేది, కానీ తాత మాత్రం అవ్వ కష్టపడుతుంటే తిని హాయిగా నిద్రపోతూ కాలం గడిపేవాడు. ఏమయ్యో, సద్దెన్నం అక్కడ పెట్టాను, ఆ నిద్రమాని సద్దెన్నం తిని త్వరగా పొలానికి రావయ్యా, నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. నేను నిద్ర లేవని ఆ తర్వాత కడుపు నిండా తింటేనే కదా పని చేసేది. కడుపు నిండని తర్వాత చూద్దాం పని సంగతి. అయ్యో రామా, ఈ మాటలు ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నాను. నిన్ను ఆ భగవంతుడే మార్చాలి అని అవ్వ పొలం బయలుదేరింది. అలా అవ్వ పొలంలో పనిచేసి అలసిపోయి అవ్వ ఆవులకి గడ్డి తీసుకుని ఇంటికి బయలుదేరింది. అలా ఇంటికి వస్తూ ఉండగా దోవలో ఒక స్వామీజీ ఎదురుపడ్డాడు. అమ్మా, నాకు ఆకలిగా ఉంది తల్లి, కొద్దిగా తినడానికి ఏమైనా ఉంటే ఇస్తావా తల్లి? అయ్యో స్వామీజీ, నేను పొలం పనికి వెళ్ళి ఇంటికి వెళుతున్నాను, నాతో పాటు ఇంటికి రండి, మీకు తినడానికి తప్పకుండా ఇస్తాను స్వామీజీ. ఆహా, ఎంత మంచిదానివి తల్లి, తప్పకుండా వస్తాను, నేను మంచి ఆకలి మీద ఉన్నాను అని అవ్వతో పాటు ఇంటికి వెళ్ళాడు. అవును తల్లి, మీ భర్త ఏం చేస్తాడు? నువ్వు పొలం వెళ్ళి వస్తున్నావు. ఏం చెప్పమంటారు స్వామీజీ, తినటం పడుకోవటం అంతే. నేను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు. సరే రండి స్వామి, మీరు ఆకలిగా ఉంది అన్నారుగా, త్వరగా భోజనం పెడతాను అని స్వామీజీకి కడుపు నిండా భోజనం పెట్టింది. అప్పుడు ఆ స్వామీజీ పక్కనే కూర్చున్న ఆ తాత, స్వామి మీ దగ్గర మంత్రశక్తులు ఉంటాయి కదా స్వామి? అవును అవును, కానీ నేను వాటిని నా కోసం ఉపయోగించుకోను. కానీ నాకు ఇవ్వవచ్చు కదా స్వామి? నీకు ఏమి కావాలి నాయనా? నాకు పని చేయడానికి, నేను చెప్పినట్టు వినడానికి ఒక సేవకుడు నాకు కావాలి స్వామి. ఆహా, నాకు అంతా అర్థమయ్యింది. నీకు ఒక సేవకుడిని వరంగా ఇస్తాను, కానీ అతనికి నువ్వు 24 గంటలు పని చెబుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకో, అతనికి 24 గంటలు పని చెబుతూనే ఉండాలి. ఓ అంతేనా? ఎంతసేపైనా పని చెబుతూ ఉండను? నేను వెళ్ళగానే మీ ఇంటికి ఒక సేవకుడు వస్తాడు అని చెప్పి, అమ్మా నా ఆకలి తీర్చావు, నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా స్వామీజీ వెళ్ళగానే ఒక భూతం అక్కడకు వచ్చింది. ఎవరు నువ్వు? నేను మీ సేవకుడిని, మీరు నాకు పని చెప్పండి. పనే కదా, ముందు మా ఇంటి బయట, మా ఇంటి చుట్టూ చెత్త అంతా శుభ్రం చేయి, ఇంటి చుట్టూ చెక్కలతో గోడ కట్టు. అలాగే బాస్, ఇప్పుడే వెళ్తున్నా. ఇప్పుడు ఒక మంచి నిద్ర వేయచ్చు అని పడుకున్నాడో లేదో ఆ భూతం అక్కడకు వచ్చింది. బాస్ బాస్, మీరు చెప్పిన పని పూర్తయింది. అంతలోనా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, సాయంత్రం దాకా పట్టే పనిని ఇంతలోనే చేసేసావా? అవును బాస్, కావాలంటే మీరు వచ్చి చూడండి. తాత అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ పని మొత్తం పూర్తయింది. ఓరి దేవుడా, నిజమే, ఇంత పని అంతలోనే ఎలా చేశాడు? బాస్, నాకు పని చెప్పండి, లేకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను. నన్ను తినేస్తావా? పని చెప్పకపోతే నన్ను తినేస్తావా?
వెంటనే వెళ్ళి మా పొలం ఎక్కడుందో కనుక్కొని మా పొలం మొత్తం దున్నిరా. అలాగే బాస్ అని పొలం వెతుక్కుంటూ వెళ్ళాడు. వీడు వెళ్ళి పొలం దున్నే వచ్చే లోపల కడుపు నిండా తినే పడుకోవాలి అని లోపలికి వెళ్ళి తినడానికి కూర్చున్నాడు. అలా కూర్చున్నాడో లేదో ఆ భూతం అక్కడికి వచ్చేసింది. బాస్ బాస్ నాకు పని చెప్పండి బాస్, త్వరగా మీరు చెప్పిన పని పూర్తయింది. ఓర్నే దుంపదేగా, ఇదేందయ్యా ఇదే, నేనెప్పుడు చూడలా. అంత పని ఇంతలోన ఇంత తొందరగా ఎలా చేసావురా? త్వరగా బాస్ పని చెప్పండి. మీరు తినడం కాదు, మీరు పని చెప్పకపోతే మిమ్మల్ని నేను తినేస్తా. వీడెవడ్రా బాబు నాకు తగులుకున్నాడు, వీడికి నేను ఇప్పుడేం పని చెప్పాలి? నేను నిద్రపోతూ ఉంటా, నువ్వు నా తల పడుతూ ఉండు. ఈ పని నేను ఇంకొక పని చెప్పేంత వరకు చేస్తూ ఉండు, నేను హాయిగా నిద్రపోతా. అలాగే బాస్ అని తాత పడుకోగానే తల పట్టడం ప్రారంభించాడు. అయ్యో అయ్యో, ఇది నా తల బండరాయి కాదురా, నా తల చిన్నగా చిన్నగా, నేను చచ్చేలా ఉన్నానురా. నాకు ఇలానే వచ్చు, నేను చిన్నగానే చేస్తున్నాను బాస్ అని ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. ఒరే ఒరే ఆపరా, నా వల్ల కావడం లేదు, అయ్యో అయ్యో అయ్యో. మీకు మంచి సేవకుడు దొరికాడు అని అవ్వ నవ్వుతూ ఉంది. ఏమే ఏమే అలా నవ్వుతున్నావు? వీడి నుండి నన్ను కాపాడు, వీడి నన్ను చంపేసేలా ఉన్నాడు. సరే సరే, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం మీకు చెప్పాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలి. తప్పకుండా తప్పకుండా వింటా. ఏంటది? నువ్వు రేపటి నుండి బాధ్యతగా ఉదయాన్నే లేచి పొలం పనులు అన్ని పనులు నువ్వే ఎత్తుకుని మరి చేయాలి. తప్పకుండా తప్పకుండా చేస్తా. ముందు వీడి నుండి నన్ను రక్షించవే. అయితే నేను చెప్పిన పని వాడికి చెప్పండి. వెళ్ళి మన కుక్కతో కని వంకర తీసి చక్కగా చేయమని చెప్పండి. ఎంత చిన్న పనా? వీడు ఒక్క సెకండ్లో చేసేస్తాడే. మీరు చెప్పండి, వాడి జీవితాంతం కూడా ఆ పని చేయలేడు. అప్పుడు తాత నాకు తల పట్టింది చాలు, వెళ్ళి మా కుక్కతోక వంకర తీసి చక్కగా చెయ్యి. అలాగే బాస్. అలా ఆ భూతం వెళ్ళి ఆ కుక్కతోకర వంకర తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తాత ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచి పొలం వెళ్ళి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. ఒరే ఒరే నాయనా, ఇటువంటి పని నేనెప్పుడూ చూడలేదు, ఉండవే కుక్క ఉండు అని ఆ భూతం ఆ కుక్క వెంట పడ్డాడు. అలా కొన్ని నెలలకు ఆ స్వామీజీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఏం నాయనా, ఇప్పుడు అంతా సంతోషమేనా? చాలా సంతోషంగా ఉన్నాను స్వామీజీ, మీ మేలు ఎప్పటికీ మరవలేను. కానీ ఆ భూతం బాధే నేను చూడలేకున్నాను స్వామీజీ. ఓ అదా, అతను పోయిన జన్మలో పని దొంగ, అందుకే ఈ జన్మలో పని పని అని అనుభవిస్తున్నాడు. ఈ కుక్కతోకతో అతని పాపం కూడా తొలగిపోయింది. సర్వే జన సుఖినో భవంతు. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒకరోజు రొట్టె చేస్తూ ఉంది. అంతలో ఒక కాకి వచ్చి ఆ రొట్టెను ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చుంది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. కాకి కాకి, నా రొట్టె నాకిచ్చే కాకి, నాకు చాలా ఆకలిగా ఉంది కాకి, నా రొట్టె నాకిచ్చేవా? నేనేమన్నా అప్పుడు ఆ అవ్వ చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్టు చెట్టు, కాకి నా రొట్టెని ఎత్తుకు వెళ్ళి నీపై కూర్చుని ఉంది. ఎంత అడిగినా ఆ రొట్టెను
ఇవ్వటం లేదు చిట్టు. కాబట్టి నువ్వు ఆ కాకి గూడును కిందకి తోసేయి. నేను తోసేయను. నేనెందుకు తోసేయాలి? నన్నేమీ చేయలేదు కదా. అప్పుడు అవ్వ ఇంకేమీ చేయలేక అవునా, నువ్వు తోసేవా? ఉండు, నీ పని చెప్తా అని అవ్వ కట్టెలు కొట్టే కిట్టయ్య దగ్గరికి పోయింది. కట్టెలు కొట్టే కిట్టప్ప, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది. నా రొట్టెను కాకి ఇవ్వమంటే ఇవ్వలేదు. అప్పుడు నేను చెట్టు కాకి గూడును తోసేయి అన్నాను. కానీ ఆ చెట్టు కాకి గూడును తోసేయను అంది. కిట్టయ్య, నువ్వు ఆ చెట్టును కొట్టేయవా? ఊహు, నేను కొట్టేయను. చెట్టు నాకేమీ నష్టం చేయలేదు కదా, నేనెందుకు కొట్టేస్తా? అవునా, సరే సరే ఉండు అని అవ్వ ఎలుక దగ్గరకు వెళ్ళింది. ఎలుక కాకేమో నా రొట్టెను ఎత్తుకు వెళ్ళింది. చెట్టేమో ఆ కాకి గూడిని తోసేయను అంది. కట్టెలు కొట్టే కిట్టప్పేమో ఆ చెట్టును కొట్టమంటే కొట్టేయను అన్నాడు. కాబట్టి ఎలుక, నువ్వు పోయి ఆ కట్టెలు కొట్టే కిట్టప్ప గొడ్డలిని కురికేసి. నేను కొరకను. కట్టెలు కొట్టే కిట్టప్ప నన్నేమీ చేయలేదు, నేను కొరకను. అవునా, నువ్వు కొరకవా? సరే ఉండు, నీ పని చెప్తా అని పిల్లి దగ్గరికి వెళ్ళింది. పిల్లి కాకేమో నా రొట్టెను ఎత్తుకు వెళ్ళి చెట్టు మీద వాలింది. చెట్టేమో ఆ కాకి గూడును కింద తోసేయమంటే తోసేయను అంది. కట్టెలు కొట్టే కిట్టప్ప ఆ చెట్టును కొట్టమంటే కొట్టను అన్నాడు. ఎలుకేమో ఆ కిట్టప్ప గొడ్డలి కొరికేయమంటే కొరకను అంది. నువ్వు పోయి ఆ ఎలుకని తినేసి పిల్లి. నాకిప్పుడు ఆకలి లేదు కాబట్టి నేను తినను. ఎలుక నన్నేమీ చేయలేదు. అవునా, నువ్వు కూడా తినవా? ఉండు నీ పని చెప్తా అని అవ్వ కుక్క దగ్గరికి వెళ్ళింది. కుక్క చాలా విశ్వాసమైన జంతువు. నా బుజ్జి కుక్క. కాకేమో నా రొట్టెను ఎత్తుకుపోయింది. నా రొట్టెను ఇవ్వవా అంటే ఇవ్వను అంది. అప్పుడు చెట్టు కాకి గూడును తోసేయమంటే తోసేయను అంది. కాబట్టి కట్టెలు కొట్టే కిట్టప్ప దగ్గరికి వెళ్ళి, కిట్టప్ప ఆ చెట్టును కొట్టేయవా అంటే నేను కొట్టను అన్నాడు. అప్పుడు నేను ఎలుక దగ్గరికి వెళ్ళి, ఎలుక ఆ కట్టెలు కొట్టే కిట్టప్ప గొడ్డలిని కురికేసేయి అన్నాను. ఆ ఎలుక కూడా నేను కొరకను అంది. అప్పుడు పిల్లి దగ్గరికి పోయి, పిల్లి ఎలుకను తినేవా అన్నాను. అప్పుడు ఆ పిల్లి కూడా నేను తినను అంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పిల్లిని తినేసి కుక్క, నా బుజ్జి కుక్క కదూ. నువ్వు చెప్పినట్టే చేస్తా. నేను ఇప్పుడే పోయి పిల్లిని తినేస్తావా? అప్పుడు ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లిని తరుముకుంది. అప్పుడు ఆ పిల్లి, వద్దు కుక్క, నన్ను చంపొద్దు, నేను పోయి ఎలుకను తినేస్తాను అని ఎలుక వెంటపడింది. వద్దు పిల్లి, నన్ను చంపవద్దు, నేను వెళ్ళి గొడ్డలిని కొరికేస్తాను అని ఎలుక చెప్పింది. అలా ఎలుక గొడ్డలిని కొరకడానికి వెళ్ళగా, ఎలక నా గొడ్డలని కొరకవద్దు, నేను ఇప్పుడే పోయి ఆ చెట్టును కొట్టేస్తాను. ఆ చెట్టుని కొట్టడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ చెట్టు, వద్దొద్దు, నన్ను నరకవద్దు, నేను కాకిగూడును తోసేస్తాను అని కాకిగూడును తోసేసింది. కావ్ కావ్ కావ్, నా గూడు అని కాకి అరవగానే ఆ రొట్టె జారి కింద పడింది. అప్పుడు ఆ రొట్టెని తీసుకుని అవ్వ సంతోషంగా ఇంటికి వెళ్ళింది. నా రొట్టె నాకు దొరికింది. అమ్మో,
నా రొట్టెని తీసుకొని పోతుందా కాకి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.